హైదరాబాద్ జగద్గిరిగుట్ట బస్టాండ్లో దారుణ సంఘటన చోటు చేసుకుంది. అందరూ చూస్తూ ఉండగానే ఓ రౌడీ షీటర్ ఒక యువకుడిపై కత్తితో హత్యాయత్నం చేశాడు. రోషన్ అనే యువకుడిపై బాలరెడ్డి అనే రౌడీ షీటర్ మరొక వ్యక్తితో కలిసి కత్తితో పలుమార్లు దాడికి పాల్పడ్డాడు. ఈ దాడిలో రోషన్ తీవ్రంగా గాయపడడంతో అతడిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. రక్తపు మడుగులో ఉన్న రోషన్ను చూసి స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. ఆర్థిక లావాదేవీల కోణంలోనే ఈ దాడి జరిగి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి గుట్ట బస్ స్టాప్ దగ్గర రోషన్ సింగ్ వాళ్ళ మిత్రుడు మనోహర్ ఇద్దరు కలిసి ఈ బస్ స్టాప్లో ఉన్న సమయంలో బాలశౌర్ రెడ్డి ఆదిలు రోషన్ సింగ్ తోటి మాట్లాడుతున్న సందర్భంలో మహమ్మద్ అనేటువంటి ఇంకొక వ్యక్తి వచ్చేసి రోషన్ సింగ్ తోటి ఆర్గ్యుమెంట్ చేయడము. ఆ టైంలో హీటెడ్ ఆర్గ్యుమెంట్ జరిగి బాలశౌర్ రెడ్డి అతని దగ్గర ఒక నైఫ్ ఉంది. ఆ నైఫ్ తోటి అందరు జనాలు చూస్తున్నటువంటి టైంలో బస్టాండ్ ఏరియాలో విచ్చలవిడిగా అతని మీద స్టాబ్ చేయడం జరిగింది. కత్తులతోటి ఒక 4-5 గాయాలు చేయడం జరిగింది. దాంతో చేసి వాళ్ళు ఎమ్మటే బైక్ మీద పారిపోవడం జరిగింది. అది మనకి వీడియోలో కూడా కనపడుతుంది. ఆ తర్వాత ఇమీడియట్గా మనకి ఇన్ఫర్మేషన్ రావడంతో ఇక జగద్గిరిగుట్ట పోలీసు వాళ్ళు వచ్చేసి ఇమీడియట్గా నియరెస్ట్ మెడిటెక్ హాస్పిటల్లో ఫస్ట్ ఎయిడ్ చేయించి ప్రస్తుతానికి గాంధీ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించడం జరుగుతుంది. ముద్దాయిల పేర్లు కూడా మనకు తెలిసినాయి, వీడియోలో క్లియరెన్స్గా వచ్చింది. ఈ రోషన్ సింగ్ ఎవరైతే గాయపడ్డటువంటి విక్టిమ్ రోషన్ సింగ్ కూడా ఇక్కడ రౌడీ షీటరు. అదేవిధంగా బాలశౌర్ రెడ్డి కూడా రౌడీ షీటరు. ఇద్దరి మధ్య గతంలో ఉన్నటువంటి భేదాభిప్రాయాలు కావచ్చు, ఒకరి మీద ఒకరు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారనే దాని మీద కావచ్చు, వాళ్ళ మీద పాత కక్షలు ఏమున్నాయి అనేది ఇంకా మనం పూర్తిగా ఇన్వెస్టిగేషన్ చేయాల్సి ఉన్నది. ఇప్పుడు ఫస్ట్ ఉన్నటువంటిది ఏంటంటే ఆ ముగ్గురు వ్యక్తులు డైరెక్ట్గా ఇన్సిడెంట్లో ఇన్వాల్వ్ అయ్యారు కాబట్టి ఆ టీమ్స్ ఎస్ఓటీ కానీ లోకల్ పోలీసు క్రైమ్ టీం అందరూ కూడా వాళ్ళ కోసం చర్చ చేస్తున్నాం. ఒక 4-5 టీమ్స్ ఇప్పటికి పెట్టడం జరిగింది. సీసీ ఫుటేజెస్ వాళ్ళ యొక్క లొకేషన్స్ కూడా తీసుకొని వీలైనంత తొందరగా వాళ్ళని పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తాం. వాళ్ళని తొందరలోనే కోర్టులో ప్రొడ్యూస్ చేయడానికి ప్రయత్నం చేస్తాం.